బాయ్ అండి. లోపలికి రండి. లేదు పర్లేదు. ఇంత దూరం వచ్చి మీరు ఇంటికి రాకుండా ఉంటే ఎలా? అమ్మా నాన్నలకి ఇంట్రడ్యూస్ చేయాలి కదా. నాన్న పనికి పోరా? సండే నాన్న క్లినిక్ కి వెళ్ళరు. రా. మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్తే ఎలాంటి భయం అయితే కలుగుతుందో అలాంటి భయం నాకు కలిగింది. కానీ భగవంతుడు దయ చూసారా, స్కూల్లో ఒక్క మాట కూడా మాట్లాడిన అమ్మాయితో ఇప్పుడు నన్ను కలిపేశాడు. ఏంటి ఇక్కడే ఆగిపోయారు? రండి. అమ్మా, ఇతను అరవింద్. నమస్కారం. ఓ, ఇతని గురించే చెప్పావు నువ్వు. ఓ, నా గురించి డిస్కషన్ వేరే జరిగిందా? మీకు బట్టల షాప్ ఉంటే మేము మాట్లాడుకుని ఉంటామా? ఈ బట్టల్ని నాన్న, ఇతను అరవింద్. హలో సార్. లెట్స్ సిట్ అండ్ టాక్. తాగడానికి వైన్ అవ్వు. కమ్ లెట్స్ సిట్. సిట్ డౌన్ అరవింద్. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? డాడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఇన్ సింగపూర్ అండ్ మామ్స్ హౌస్ వైఫ్ నాన్న. సో మీరు అప్పుడప్పుడు సింగపూర్ వెళ్తారా, లేక వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికి వస్తారా? రెండు నాన్న. రీసెంట్ గా అరవింద్ కోసం అడియార్లో ఫ్లాట్ కూడా కొన్నారు. వండర్ఫుల్. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? బిజినెస్ చూసుకుంటూ హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ ఎంబీఏ. సరే, ఇతను ఎవరిని పెళ్లి చేసుకోపోతున్నారు? నాన్న. మరేంటమ్మా, ఏ ప్రశ్న అడిగినా నువ్వే సమాధానం చెప్తున్నావు. మరి నేను నిన్నే కదా అడుగుతాను. దీని తర్వాత మేము మీతో మాట్లాడుతూ ఉంటే మా ఇద్దరికి మీరు పెళ్లి కూడా చేసి పెడతారు. ఏ చేసుకోరా? నాన్న, అరవింద్ కమాల్ చేయమరు. అరే ఉండుమా, మా ఇద్దరికి ఒక అబ్బాయి నచ్చితే మాట్లాడనివ్వట్లేదే. లెట్ హిమ్ స్పీక్. నో, నువ్వు చెప్పు నాన్న. చెప్పు సభా, చెప్పు. నీకు పెళ్లికి ఓకే అని దయచేసి నోరు తెరిచి చెప్పు. పెళ్లి చూపులకు వచ్చినట్టు ఉందని అనిపించింది, కానీ ఇప్పుడు ముహూర్తాలే ఫిక్స్ చేయాలనుకుంటాడ్రా. 1 minute సార్. చెప్పమ్మా. అయ్యో, ఓకే ఓకే వస్తాను. ఓకే. ఫ్లాట్లో డీప్ క్లీనింగ్ చేశారంట, ఒకసారి వచ్చి చెక్ చేయమని అమ్మ చెప్పారు. రేపు గృహప్రవేశం, మీరందరూ వచ్చేయాలి. మేమిద్దరూ కొంచెం లేటుగా జాయిన్ అవుతాం. నా ఫ్రెండ్ డాటర్స్ వెడ్డింగ్, బట్ ఈషా త్వరగా వచ్చేస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్ ఎస్ఎస్ ని కూడా తీసుకురండి. డాక్టర్స్ ఇద్దరిని కలిపేద్దాం. అప్పుడే మనం ప్రశాంతంగా మాట్లాడుకోగలం. నేను ఈ రోజు కూడా పిలిచాను, వాడు చాలా బిజీ అంట. ఈ రోజు గాయత్రిని మీట్ అవుతున్నాడు కదా, అందుకే బిజీ అని చెప్పుంటాడు. ఓ, పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్, అయోటా. రే మామా, భయం వేస్తుందిరా. సరే పద వెళ్దాం. వెళ్ళిపోతావేంట్రా? మరి ఇంకేంట్రా, నీ విలువేంటో నీకే తెలియట్లేదు మావా. రే, 12 అరియర్లు తెలుసు కదా. చూడు, ఇవన్నీ రెంట్కి తీసుకొచ్చా. నేను నిజమైన డాక్టర్ని కానురా. మావా, నువ్వు డాక్టర్ కాకపోయినా చాలా అందగాడివిరా. నిన్ను చూడడానికి ఊరికే వచ్చింది అనుకుంటావా? ఆ అమ్మాయి చూడండి డాక్టరా. మామా, ఒకసారి అమ్మాయిని చూడరా. ఒక సాఫ్ట్ జింక, గడ్డిని తింటున్నట్టు లేదు? సాఫ్ట్ గా ఉన్న జింక? అవును మామా, తను కూడా మేక లాంటిదే. మరి నువ్వెవరు? పులి. ఏం చెయ్యాలి నువ్వు? అదే నువ్వే చెప్పరా. గుప్పించుకుని దూకి చీల్చేసి తినేరా మామా. ఓ, యు మీన్ చూడాలి, నచ్చితే స్పాట్ లో లేపేయాలి. yes, this is latest time. వెళ్ళిరా. రే, తను నిజంగానే వచ్చిందిరా. రాదు అనుకునే వచ్చావా నువ్వు? రే, ఫోన్ లో మాట్లాడడం వేరు, స్ట్రైట్ గా మాట్లాడడం వేరురా. ఎవరు నువ్వు? డాక్టర్ ఎస్ఎస్. అది కాదురా, నువ్వు పులివి. యా, ఓకే. తనెవరు? జింక, సాఫ్ట్, దూది, నేను నిప్పు. ఇప్పుడు మంటలు ఎలా రేగుతాయో చూస్తూ ఉండు. అసలు నమ్మలేకపోతున్నాను. ఏ, కోర్టు కరెక్ట్ గానే ఉంది కదా? ఏంటి అంటే ఇవి చూసాకుండా నమ్మట్లేదా? అరే, అలాంటిదేం లేదు. నాతో చదివిన ఎస్ఎస్ ఇప్పుడు డాక్టర్. ఆ ఆనందంతో నమ్మలేకపోతున్నాను. ఓ, అలాగా. కూర్చో. మంచిదైంది నీ లవ్ నే రిజెక్ట్ చేశాను, లేకపోతే ఇలా డాక్టర్ అయ్యేవాడివా? లవ్ ని యాక్సెప్ట్ చేసుంటే ఈ పాటికి నీ పేరు మీద ఒక హాస్పిటల్ కట్టేసేవాడిని. మ్యామ్, కాఫీ.
Bloody హే ఏమైనా ఆర్డర్ చేయి. నాకు ఒక కాఫీ. ఓకే సార్. సో ఎనీ గర్ల్ ఫ్రెండ్స్? లేరు. ఎందుకు? మెడికల్ కాలేజ్లో అందమైన అమ్మాయిలు ఎవరో లేరా? అందమైన అమ్మాయిలు ఉన్నారు, కానీ ఎవరు నీలా లేరు. ఊరికే ఎగతాళి చేయకు. కాలేజ్లో ఖచ్చితంగా లవ్ ఉండుంటుంది. చాచా, ప్రేమనే పుష్పం ఒక్కసారే వస్తుంది. ఓరి దేవుడా, తెలియక అడిగాను. రీతోనే ఒక ఫ్యాషన్ టెక్నాలజీ అమ్మాయిని 1 year గా లవ్ చేశాను. ఓ తర్వాత? ఆ తర్వాత తను అందగతని తెలిసింది, నాకంటే బెటర్మెంట్ నువ్వు ఎత్తుకుంటూ వెళ్ళింది. వదిలే, హర్ లాస్. మోర్ ఓవర్ డాక్టర్ అబ్బాయిలు డాక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది. ఏ సాఫ్ట్వేర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరా? సరే సరేనా? సరే, నీ జాబ్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఇంకేమైనా ఉంటే చెప్పని చెప్పాను. అదా జాబ్ లో హార్ట్ స్పెషలిస్ట్ అంటే డైలీ ఒక ఇంట్రెస్టింగ్ కేసు వస్తూనే ఉంటుంది. అంటే నిన్న కూడా జాగింగ్ వెళ్ళేటప్పుడు ఒకరికి హార్ట్ అటాక్. సిపిఆర్ చేసినా పని చేయలేదు. యునో ఐ ఆల్వేస్ క్యారీ ఎ పాకెట్ నైఫ్. ఓ కత్తి తీసుకుని ఇదిగో స్ట్రైట్ గా ఇక్కడ ఒకసారి కోస్తే స్ట్రైట్ గా హార్ట్ నా చేతికి వచ్చేసింది. ఒత్తాను, కొట్టు కూడా మొదలు పెట్టింది. మళ్ళీ లోపలే పెట్టేసి కుట్టేశాను. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒకటే క్లాప్స్, పొగడ్తల వర్షం కురిపించారంటే చూసుకో. ఏం చేయను. ఛా, నిన్నే కలిసుంటే నువ్వు రెస్క్యూ చేయడం చూసేదాన్ని. మిస్ అయిపోయింది. ఎనీవేస్, యూ గైస్ ఆర్ రియల్లీ జీనియస్. దేవుడి తర్వాత ఇంకా మీరే. నిజమే. కానీ ఒకటి, నిన్న గనక నువ్వు నన్ను చూస్తుంటే ఐ లవ్ యూ ఎస్ఎస్ అని గట్టిగా చెప్పేదానివి. జస్ట్ మిస్ అయింది. మరో అవకాశం నాకు దక్కదా ఏంటి? సార్ ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా? సార్ సార్ ఏమైంది సార్? ఎవరైనా డాక్టర్ని పిలవండి. డాక్టర్, డాక్టర్. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. నేను ఇప్పుడు స్టూడెంట్నే కదా, కాలేజ్ అయిపోయిన డాక్టర్స్ ఎవరైనా ఉన్నారేమో చూసాను. ఎవ్వరూ లేరు, నువ్వే ఉన్నావు. వెళ్ళి హెల్ప్ చేయి. వెళ్ళు. నిన్న మిస్ అయిన విషయాన్ని ఈ రోజు చూడబోతున్నాను. వెళ్ళాల్సిందేనా? వెళ్ళు, వెళ్ళి కాపాడు. ఆ తర్వాత నీకు నచ్చిన మాట చెప్తాను. మూవ్, వి హావ్ ఎ డాక్టర్ హియర్. ప్లీజ్ మూవ్, ప్లీజ్ సార్ మూవ్. రండి సార్. ఏంటో చూడండి సార్. సడన్ గా స్పృహ తప్పి పడిపోయారు. ఏమైందో తెలియడం లేదు. అసలు మూమెంటే లేదేంటి? అయ్యో, మనల్ని చూస్తోంది. స్టమక్, చెస్ట్, సెటస్కోప్. ఏంటిది అసలు ఏం వినిపించట్లేదు. అరే ఉద్రాససు, టీవీలో చూసినామని చేసి అనవసరంగా జైలుకి వెళ్ళిపోకరా. ఇప్పుడు ఏం చేయాలి? అవును, అదే కరెక్ట్. ఇప్పుడు చూడు. జిత్తా జితా చితా జిత్తా తత్తా, జిత్తా జితా చితా జిత్తా తత్తా, జిత్తా జితా చితా జిత్తా తత్తా, జిత్తా చితా చితా జిత్తా తత్తా. ఇంకా స్టెథోస్కోప్ వేసుకున్నాడు చూడు. ఛే, నిన్ను నమ్మింది కదరా. ఎంత ఆస్తో నిన్ను కలవటానికి వచ్చిందో తెలుసా? అంటే అసలు నువ్వు ఎలా ఇలా అబద్ధాలు చెప్పగలుగుతున్నావు? మా సంగతి వదిలే. నీ ఫ్రెండ్ అరవింద్, ఆయనతో అయినా నువ్వు గాలి తిరుగుతున్నావని చెప్పొచ్చు కదా. ఆయన షాప్ లోనే నీకోసం ఏదో ఒక పని ఇప్పించుండేవాడు కదా. డోంట్ క్రై. రే, హార్ట్ ఏం చూస్తున్నావు? ఇటు చూసి మాట్లాడు. ఈషా, ఏమే, వీడు డాక్టర్ అయ్యాడని చెప్తే నువ్వెలా నమ్మావే? నేను చూడగానే చెప్పేదాన్ని వీడు పక్కా 420 అని. నన్నెవరూ మోసం చేయలేరు మిస్టర్. ఈషా ప్లీజ్, ఈషా ఇక్కడ నుంచి ఆగు గాయత్రి. వీడిని అడగకుండా వదిలిపెట్టే అంతే. డాక్టర్ తర్వాత సైంటిస్ట్ అని చెప్పి ఇంకొక అమ్మాయిని మోసం చేస్తాడు. నిన్ను కొట్టకుండా ఎలా వదిలిపెట్టారు? ప్రాణం పోని చెప్తా. నిన్ను వెతుక్కుంటూ వచ్చి కొడతారు చూడు. అరవింద్, వీడితో చేరకండి. వీడి ఫ్రెండ్షిప్ ని కట్ చేయండి, లేదా మిమ్మల్ని చెడగొడతాడు. మాట్లాడరా. అయ్యో, నువ్వే మాట్లాడావు. ఏయ్ వదిలే మామా, దీనికే ఫీల్ అయిపోతే ఎలా చెప్పు.
తను నన్ను కొట్టిందని కూడా నేను ఫీల్ అవ్వట్లేదురా. కానీ నువ్వు నాతో కలిస్తే నువ్వు చెడిపోతావని చెప్పింది కదా, ఆ ఒక్క మాట అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఇట్స్ ఓకేరా, ఇట్ హ్యాపెన్స్. ఇట్ హ్యాపన్సా? రేయ్, భయంతో వణికిపోయాను రా. నీకు జరిగితే తెలుసుండేది. మొత్తం ప్యాక్ చేసుకుని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఫోన్ చేసి వాడు బతికాడు అన్న న్యూస్ నాకు చెప్పిన తర్వాతే నా ప్రాణం నాకు తిరిగి వచ్చింది. సరే పర్లేదు మామ, తాగు, ఇదిగో తాగు 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 తాగు. చేస్ మామ. ఒకటి మాత్రం గ్యారంటీ మావా, నన్నే ఇంత గట్టిగా కొట్టిందంటే నీ గురించి తనకి తెలిసిందనుకో, కొడక నిన్ను అక్కడే పాతి పెట్టేస్తుంది. తనకు ఆ నిజం తెలిసేలోగా నువ్వే వెళ్ళి ముందు బ్రేకప్ చేసుకొని వచ్చాయి. అమ్మాయిలు లేకుండా జీవితాలు ఎంత హ్యాపీగా సాగాయి. హ, ఇప్పుడు చూసావా? అవునరా మావా, ఆల్ వేస్ట్ రా, గోల్డ్ డిగర్స్ రా. స్కూల్లో నన్ను తమ్ముడని పిలిచి ఇప్పుడు నేను డాక్టర్ అని చెప్పగానే ఇకిలించుకుంటూ వచ్చింది. అయ్యో నువ్వు అది చూడాల్సిందిరా. తెగ పోసలు కొట్టింది. అక్కడ తనని వేసేయాలనుకున్నారా? ఏసి ఉండాల్సింది. ఏం చేయలేకపోయాను మావా. లవ్ మనది ట్రూ లవ్వే కదా. తను బాగా చదువుకుంటుంది, మంచి ఉద్యోగానికి వెళుతుంది, బాగా సంపాదిస్తుంది, నన్ను చక్కగా చూసుకుంటుంది. ఇదంతా ఆలోచించారా లవ్ చేశాను? లేదే. ఇప్పుడు అమ్మని ఎందుకులే. వాళ్ళ నాన్నకి ఈ రోడ్లో 100 లారీలు తిరుగుతున్నాయిరా. హోటల్ బిజినెస్ అంట. ఇప్పుడు చెన్నైలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట. బేకరీ బిజినెస్ గురించి కూడా మీకు తెలుసు కదరా. అసలు ఇవన్నీ ఆలోచించా లవ్ చేశాను? లేదే. చాలా దూరం వెళ్ళిపోయాడు రా. కానీ నీ గర్ల్ ఫ్రెండ్ టూ మచ్ రా. తనేమైనా నీకోసం నీతో తిరుగుతుంది అనుకుంటున్నావా? నో, మీ అక్క బొటిక్ కోసం కోతి మొహంది. నువ్వు మాత్రం డిస్కౌంట్ ఇవ్వనని చెప్పి చూడు, అంతే ఇంకా టాటా బాబాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. మనది ఎన్నేళ్ళ ఫ్రెండ్షిప్ రా, ఈజీగా కట్ చేయంటుంది. స్నేహితుల సంతకం లేకుండా ప్రేమికులు పెళ్లి జరుగుతుందారా? ఇప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు మావా, నీకు తను కావాలా లేదా నేను కావాలా? ఊరికే ఇష్టం వచ్చినట్టు చేయి చేసుకుంది. రేయ్, నువ్వు సమాధానం చెప్పకముందు కొన్ని విషయాలు గుర్తు చేస్తా. మెగాస్టార్ సినిమాకి టికెట్లు దొరకనప్పుడు కష్టపడి సినిమాకి టికెట్ తెచ్చింది నేనా తనా? బైక్ పెట్రోల్ లేకుండా ఆగిపోయినప్పుడు బైక్ టో చేసుకుంటూ తీసుకువెళ్ళింది నేనా తనా? ఆ రోజు అర్ధరాత్రి మెగాస్టార్ మ్యాటర్లోనే నేను కన్విన్స్ అయిపోయాను రా. సూపర్ మామ. అయితే రేపే తనకి బ్రేకప్ చెప్పరా. తొక్క రేపు చెప్పడం ఏంట్రా మామా? ఇప్పుడే ఫోన్లో వీడియో తీసి బ్రేకప్ చెప్పి వాట్సాప్ చేయరా. దాని దగ్గరికి వెళ్ళి బ్రేకప్ చెప్పేంత సీన్ లేదు దానికి. కరెక్ట్ గా చెప్పావు మామ. ఇలాంటి విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు. మా నాన్న చెప్పారా, వేస్టింగ్ టైం ఇస్ క్రైమ్. కానీ మామ కొంచెం కొంచెం రైట్ మామ, రైట్. ఓకే ఓకే, ఫిక్స్ రా, ఫిక్స్. యాక్షన్. ఈషా, మై డియర్ స్కూల్ క్రాష్, ఎలా నా ఫ్రెండ్ నువ్వు ఇన్సల్ట్ చేస్తావు? ఒక చిన్న అబద్ధం అందుకని ఎవరన్నా అలా కొడతారా? పసి పిల్లాడు ఎలా తట్టుకున్నాడో ఏంటో. మంచిదైంది నేను స్కూల్ చదివేటప్పుడే నా లవ్ నుంచి నీతో చెప్పలేదు. లేకపోయి ఉంటే నా ప్రాణ స్నేహితుడు ఎస్ఎస్ వాడిని అప్పుడే పోగొట్టుకునేవాడిని. మరి నేను నా బెస్ట్ ఫ్రెండ్ దినేష్, వాడిని కూడా నువ్వు అప్పుడు కట్ చేయమని చెప్పుంటావు. మా అత్తలో కూడా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. నీకు గుర్తుందా మామా, ఫేర్వెల్ రోజున నువ్వు రా ఈశాని ఇంట్రో ఇస్తాను, సెట్ చేసి పెడతానని చెప్పావు కదా. నువ్వు వస్తే మాత్రం చాలని చెప్పావు కదరా. మామా ఏమంటున్నావురా? అవును మామా, ఆ రోజు కూడా నాకు తన నువ్వు అని ఆలోచించేటప్పుడు నాకు నువ్వే ముఖ్యమని నేను నిన్ను చూసి చేశాను రా. ఏం రల్లో అంగల్లో పెట్టా? మామా, ఈ వీడియో ఎక్కడ సేవ్ అవుతుంది? వీడియో ముఖ్యం, పంపించాలి. ఫోన్ ఇలా ఇవ్వరా. రేపు గృహప్రవేశానికి నేనే తనని వెళ్ళి పికప్ చేసుకుంటున్నాను. అప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్తాను రా.